Do you know what? The difference between ordinary and extraordinary is that little extra. ఒక్కసారి గమనించండి, ఆర్డినరీ పీపుల్కి ఎక్స్ట్రాడినరీ పీపుల్కి డిఫరెన్స్ ఏంటంట? పెద్ద ఎక్కువ డిఫరెన్స్ లేదు. దట్ లిటిల్ ఎక్స్ట్రా అనే ఆ చిన్న లిటిల్ వర్డ్ ఉంది చూసారా, అదే డిఫరెన్స్. ఏంటంటే అంత ఈజీగా చెప్పేస్తున్నారు, ఎక్స్ట్రాడినరీ అవడం అంత ఈజీయా? ఎస్, ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్ కెన్ మేక్ యూ ఎక్స్ట్రాడినరీ. ఆర్డినరీ నుంచి నిన్ను ఎక్స్ట్రాడినరీకి తీసుకువెళ్ళేది ఏంటి? ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్, ఆ ఎక్స్ట్రా హార్డ్ వర్క్, ఆ ఎక్స్ట్రా పని మనం చేసే ఆ కసి మనల్ని ఆర్డినరీ పర్సన్ నుంచి ఎక్స్ట్రాడినరీ పర్సన్ వరకు తీసుకెళ్ళిపోతుందంట. అంటే మనందరికీ ఆర్డినరీగా ఉండడం కంటే ఎక్స్ట్రాడినరీగా ఉండడం ఇష్టం అండి. మరి దానికి మనం చేయాల్సింది ఆ ఎఫర్ట్. ఏ ఎఫర్ట్? ఎక్స్ట్రా ఎఫర్ట్. సో మీరు పెడుతున్నారా ఎక్స్ట్రా ఎఫర్ట్? మీరు కలిగి ఉన్నారా ఆ ఎక్స్ట్రా డ్రీమ్స్? మీరు కలిగి ఉన్నారా ఆ ఎక్స్ట్రా పెయిన్? మీరు చేస్తున్నారా ఆ ఎక్స్ట్రా హార్డ్ వర్క్? దెన్ యు ఆర్ గోయింగ్ టు బీ ఎక్స్ట్రాడినరీ వెరీ సూన్. ఎస్పెషల్లీ ఇంగ్లీష్లో ఎక్స్ట్రాడినరీ అవ్వాలా? పుట్ దిస్ ఎఫర్ట్స్. ఈ ఎఫర్ట్స్ పెట్టండి. ప్రతిరోజు మనం నేర్పించే వీటిని ప్రాక్టీస్ చేస్తూ క్వశ్చన్ ఆన్సర్స్ కమ్అప్ చేయండి. దెన్ ఐఎమ్ ష్యూర్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ గ్రేటర్ హైట్స్ ఇన్ లైఫ్. విత్ దిస్ బ్యూటిఫుల్ వర్డ్స్ లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ సెషన్. ఈరోజు మన సెషన్లో ఒక టంగ్ ట్విస్టర్తో స్టార్ట్ చేద్దాం. టంగ్ ట్విస్టర్ చూడండి, చాలా ఫన్నీగా బాగుంది. See, 4 friends, 4 furious friends fought for the phone. 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 4 furious అంటే కోపంతో రగిలిపోతున్న ఫ్రెండ్స్ అంట. దేనికోసం కొట్టుకున్నారంట? ఫోన్ కోసం కొట్టుకున్నారంట. అవును, అందరం ఆ ఫోన్ కోసమే కొట్టుకుంటున్నాం ఇప్పుడు. అది లేకపోతే బ్రతకలేని పరిస్థితి. సరే, ఎనీహాఫ్, ఇది మీ టంగ్ ట్విస్టర్. ఇప్పుడు మీరు దీన్ని ఒక 5 టైమ్స్ పలకడానికి ప్రయత్నించండి. 5 టైమ్స్ పలికి దెన్ నెక్స్ట్ క్లిప్కి వెళ్ళండి. నా ఈరోజు ఈ వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ వెరీ యూస్ఫుల్, చాలా ఇంపార్టెంట్ కాంటెంట్ ఇవ్వబోతున్నానండి. జాగ్రత్తగా గమనించండి. ఇది చిన్న పిల్లలాగా కిడ్డిష్గా అపియర్ అవ్వచ్చు, బట్ ఈరోజు నేను చెప్పబోయే కాన్సెప్ట్ మీ చేతిలో ఉంటే కనుక, మీకు దీని మీద అవగాహన ఉంటే కనుక, ఐఎమ్ ప్రిటీ ష్యూర్ మీరు దేన్నైనా ఒకదాన్ని డిస్క్రైబ్ చేయాలంటే, వర్ణించాలంటే, దేని గురించి అయినా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ కాన్సెప్ట్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఒక్కసారి గమనించండి. ఇక్కడ ఒక బ్యాగ్ ఉంది, నా దగ్గరలో ఒక బ్యాగ్ ఉంది అని అంటే అప్పుడు ఏం చెప్తాను అని అంటే, ఒక్కసారి చూడండి, ఇక్కడ దగ్గరలో ఒక బ్యాగ్ ఉంది అని అంటే ఇదిగో ఇది ఒక బ్యాగ్ అని చెప్పాలి, ఇది ఒక ఫోన్ అని చెప్పాలి. ఇలా ఇది ఒక అని చెప్పాలి అని అంటే ఏం చెప్పాలి? ఒకదాని గురించి మాట్లాడితే దిస్ ఈజ్ అంటాం. దిస్ ఈజ్ a mobile, this is a water bottle, this is my car, this is my apartment. ఇది నా అపార్ట్మెంట్, ఇది అని దగ్గరలో ఉన్న దాని వస్తువు గురించి మాట్లాడితే దిస్ ఈజ్ అన్నాను. మరి దూరంలో ఉన్న ఆ వస్తువుని చూపిస్తూ చెప్తున్నాను. ఏమని? మన ఇద్దరం ఇక్కడ బయట స్ట్రీట్ మీద నిలబడుకొని ఉన్నాం, అక్కడ దూరంలో ఒక అపార్ట్మెంట్ కనిపిస్తోంది. ఆ దూరంలో ఉన్న అపార్ట్మెంట్ చూపించి మీకు చెప్తున్నాను. ఏమని? యా, దట్ ఈజ్ మై అపార్ట్మెంట్. అదిగో అదే మా అపార్ట్మెంట్. దట్ ఈజ్ ఒక సింగులర్ నౌన్స్ గురించి, అంటే సింగిల్ వస్తువుల గురించి మనం మాట్లాడినప్పుడు దగ్గరలో ఉంటే దిస్ ఈజ్ అంటాం, ఇది దూరంలో ఉంటే దట్ ఈజ్ అంటాం. మరి ఇప్పుడు ఒక్క వస్తువు కాదు, చాలా వస్తువులు ఉన్నాయి. ఓకే, ఎస్, ఇక్కడ చాలామంది వస్తువులనే కాదండి, మనుషులు కూడా. ఇక్కడ నలుగురు నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా దగ్గరలో ఉన్నారు, ఎక్కువ మంది కదా. అప్పుడు వాళ్ళని చూపించి చెప్తున్నాను. ఏమని? దీస్ ఆర్ మై ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న వాళ్ళు, దగ్గరలో ఉన్న వాళ్ళని చూపించి దీస్ ఆర్ మై ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న నా స్టూడెంట్స్ అందరినీ మీకు చూపించి చెప్తున్నాను, దీస్ ఆర్ మై స్టూడెంట్స్. ఓకే, సో ఇక్కడ ఉన్న నా బుక్స్ చూపించి చెప్తున్నాను, దీస్ ఆర్ మై బుక్స్. మరి దూరంలో ఉన్న ఎక్కువ వస్తువుల్ని చూపించి చెప్తున్నాను అనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళే నా ఫ్రెండ్స్. దోస్ ఆర్ మై ఫ్రెండ్స్, దోస్ ఆర్ మై స్టూడెంట్స్, దోస్ ఆర్ మై కార్స్, దోస్ ఆర్ మై బుక్స్. అర్థమవుతుందా? ఇవి అవి, ఇది అది. నెక్స్ట్, మరి ఇప్పుడు మా రూమ్లో ఒక టేబుల్ ఉంది అని చెప్పాలి. దేర్ ఈజ్, ఒకటి ఉంది, ఏదైనా ఒకటి కలిగి ఉంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు దేర్ ఈజ్ ఎ టేబుల్ ఇన్ మై రూమ్. ఆ టేబుల్ మీద ఒక బుక్ ఉంది అని చెప్తున్నానా? అప్పుడు ఏమనాలి? దేర్ ఈజ్ ఎ బుక్ ఆన్ ద టేబుల్. సో ఒకటి ఉంది అని అంటే దేర్ ఈజ్, ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందండి, ఏదో ఇష్యూ ఉంది. దేర్ ఈజ్ అన్ ఇష్యూ హియర్. మరి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా టేబుల్స్ ఉన్నాయి, చాలా చైర్స్ ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ చైర్స్ హియర్. ఒకటి ఉంది అని అంటే దేర్ ఈజ్, చాలా ఉన్నాయంటే దేర్ ఆర్.
అర్థమవుతోందా? సో ఇవన్నీ ఉంటే మనం థింగ్స్ని వర్ణించడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎలా ఉపయోగపడుతుందో నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే, ఏదైనా ఒక వస్తువుని, ఒక ప్లేస్ని మనం డిస్క్రైబ్ చేయాలి, వర్ణించాల్సి వచ్చినప్పుడు మనం దాని క్వాలిటీస్ని, అది పలానా కలిగి ఉంది అని చెప్పాలంటే ఇట్ హ్యాస్, ఏదన్నా అది కలిగి ఉంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇట్ హ్యాస్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ మై మొబైల్, ఇట్ హ్యాస్ ఏ బ్యాక్ కేస్. దీనికి ఏముంది? బ్యాక్ కేస్ ఉంది. దిస్ ఈజ్ మై నోట్బుక్, ఇట్ హ్యాస్ ఏ ప్రాపర్ కవర్. దీనికి ప్రాపర్ కవర్ వేసేసి ఉంది అంటే ఇది కలిగి ఉంది అని చెప్పినప్పుడు ఇట్ హ్యాస్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ ఒక్కసారి డీటెయిల్డ్గా నేర్చుకొని వాటిల్లో నుంచి ఒక థింగ్ని కానీ, ఒక ప్లేస్ని కానీ, ఒక మనిషిని కానీ వర్ణించాలి అని అంటే ఇవి వచ్చాయనుకోండి, వర్ణించడం ఈజీ అవుద్ది. ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇదిగో దగ్గరలో ఉన్న వాటిని చూపిస్తే దిస్ ఈజ్ అన్నాం, దూరంలో ఉన్నదాన్ని చూపిస్తుంటే దట్ ఈజ్. ఒకసారి ఈ పిక్చర్ చూడండి, మొత్తం క్లారిటీ వస్తుంది. దగ్గరలో ఉన్న ఎక్కువ వస్తువుల గురించి చెప్తే దీస్ ఆర్ అన్నాం, దూరంలో ఉన్న ఎక్కువ వస్తువుల గురించి చెప్తే దోస్ ఆర్ అన్నాం. ఇప్పుడు ఒకసారి దిస్ ఈజ్ అన్ యాపిల్, దట్ ఈజ్ అన్ యాపిల్, దీస్ ఆర్ యాపిల్స్, దోస్ ఆర్ యాపిల్స్. ఇప్పుడు దిస్ ఈజ్ మీద ఒక కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాశాను చూడండి. అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. నాతో పాటు అనండి, ఒకసారి సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేద్దాం. దిస్ ఈజ్ మై ఫేవరెట్ బుక్, దిస్ ఈజ్ మై ఫేవరెట్ బుక్, దిస్ ఈజ్ మై ఫ్రెండ్ జయ, దిస్ ఈజ్ మై ఫ్రెండ్ జయ. ఇక్కడ ఉన్నామని చూపించి చెప్తున్నాను మీకు. దిస్ ఈజ్ మై న్యూ ఫోన్, దిస్ ఈజ్ మై న్యూ ఫోన్, దిస్ ఈజ్ అ డెలీషియస్ డిష్, దిస్ ఈజ్ అ డెలీషియస్ డిష్, దిస్ ఈజ్ అ వాటర్ బాటిల్, దిస్ ఈజ్ ఎ వాటర్ బాటిల్. మరి దూరంలో ఉన్నదాన్ని చూపించి చెప్పాలనుకో ఏమనాలి? దట్ ఈజ్ అనాలి. దట్ ఈజ్ అన్ అమేజింగ్ మూవీ, చాలా అమేజింగ్, అద్భుతమైన మూవీ అది. దట్స్ అన్ అమేజింగ్ మూవీ. అదిగో అదే నా కార్, దట్ ఈజ్ మై కార్. దట్ ఈజ్ ద టెంపుల్, అదే నేను చెప్పిన టెంపుల్. దట్ ఈజ్ మై ఇన్స్టిట్యూట్, అదే నా ఇన్స్టిట్యూట్ అని మీకు చూపించి చెప్తున్నాను. ఇక్కడున్న ఎక్కువ వస్తువుల గురించి చెప్పాను అనుకోండి, దీస్ ఆర్, ఇవే నా షూస్, దీస్ ఆర్ మై షూస్, వీళ్ళే నా పిల్లలు, దీస్ ఆర్ మై చిల్డ్రన్, దీస్ ఆర్ మై ఫ్రెండ్స్, దీస్ ఆర్ ఆరెంజెస్. ఓకే, మరి దూరంలో ఉన్నవి చూపించి ఎక్కువ వాటి గురించి చెప్పాలంటే దోస్ ఆర్ మై కజిన్స్ ఓవర్ దేర్, అక్కడ ఉన్న వాళ్ళే మా కజిన్స్. దోస్ ఆర్ బ్యూటిఫుల్ మౌంటైన్స్, అవి చాలా అందమైన మౌంటైన్స్, పర్వతాలు. దోస్ ఆర్ ద బుక్స్ ఐ రికమెండెడ్, అగో అక్కడ ఉన్నాయే ఆ బుక్సే నేను మీకు రికమెండ్ చేసి చదవమని. దోస్ ఆర్ ద బుక్స్ ఐ రికమెండెడ్. దోస్ ఆర్ మై స్టూడెంట్స్, వాళ్ళే నా స్టూడెంట్స్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఒకటి ఉంది అని చెప్పాలనుకోండి, అక్కడ టేబుల్ మీద ఒక బుక్ ఉంది అనాలి. చూడండి, టేబుల్ మీద ఒక బుక్ పెట్టేసి ఉంది. అప్పుడు ఏం చెప్తాను? దేర్ ఈజ్ ఎ బుక్ ఆన్ ద టేబుల్. ఓకే, దేర్ ఈజ్ ఎ బుక్ ఆన్ ద టేబుల్. ఇక్కడ దగ్గరలో చాలా మంచి పార్క్ ఉందండి, అద్భుతమైన పార్క్ ఉంది. దేర్ ఈజ్ ఉంది అని అంటే ఇప్పుడు ఏం చెప్పాలి? దేర్ ఈజ్ ఎ పార్క్ నియర్ బై, ఎ బ్యూటిఫుల్ పార్క్ నియర్ బై. ఇక్కడ అద్భుతమైన పార్క్ ఉంది దగ్గరలో. దెర్ ఈజ్ ఏ ప్రాబ్లం విత్ ద ప్రింటర్, అయ్యో ఈ ప్రింటర్తో ఏదో సమస్య ఉంది, ఉంది. దెర్ ఈజ్ ఒక సమస్య ఉంది, దెర్ ఈజ్ ఏ ప్రాబ్లం. నెక్స్ట్, దెర్ ఈజ్ ఏ సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లంకి పరిష్కారం ఉంది అంటే దెర్ ఈజ్ అన్నాం. మరి ఎక్కువ ఉన్నాయి అని చెప్పాలి, ఎలా చెప్తాం? ఇక్కడ ఈ రూమ్లో 5 మంది ఉన్నారు, ఉంది కాదు, ఇప్పుడు ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చెప్పాలి? దేర్ ఆర్ 5 people ఇన్ ద రూమ్, దేర్ ఆర్ బ్యూటిఫుల్ ఫ్లాట్స్ ఇన్ ద గార్డెన్. ఇదిగో ఫ్లాట్స్, దేర్ ఆర్ 5 people ఇన్ ద రూమ్, దేర్ ఆర్ బ్యూటిఫుల్ ఫ్లాట్స్ ఇన్ ద గార్డెన్, దేర్ ఆర్ మెనీ వేస్ టు ఎస్కేప్, పారిపోవడానికి చాలా మార్గాలే ఉన్నాయి తప్పించుకోవడానికి ప్రాక్టీస్ చేయకుండా. నెక్స్ట్, దేర్ ఆర్ 10 students ఇన్ ద క్లాస్, క్లాస్లో 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. దేర్ ఆర్ 10 students ఇన్ ద క్లాస్. ఒకటి ఉంటే దేర్ ఈజ్, ఎక్కువ ఉంటే దేర్ ఆర్. ఇలాగే సెంటెన్సెస్ మేక్ చేయాలి. మీరు కొన్ని సెంటెన్సెస్ మేక్ చేసి కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి, కరెక్ట్ రాస్తున్నారు లేదో చూద్దాం ఒకసారి. ఒకటి ఉంది అంటే దేర్ ఈజ్, ఎక్కువ ఉంటే దేర్ ఆర్. మరి ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని చూపించి, ఒక ప్లేస్ని చూపించి అది కలిగి ఉంది అని చెప్పాలి. అప్పుడు ఏమంటామంటే ఇట్ హ్యాస్ అని అంటాం. ఇట్ హ్యాస్ మెనీ ఫీచర్స్. నేను నా మొబైల్ని చూపించి మీకు చెప్తున్నాను, ఇదిగో మొబైల్, దీంట్లో చాలా ఫీచర్స్ కలిగి ఉంది ఇది అనాలి. అప్పుడు ఏమంటాను? దిస్ ఈజ్ మై మొబైల్, ఇదిగో నా మొబైల్ అంటే దిస్ ఈజ్ మై మొబైల్, దీనిలో చాలా ఫీచర్స్ కలిగి ఉంది అంటే ఇట్ హ్యాస్ మెనీ ఫీచర్స్.
ఓకే, నెక్స్ట్ ఇట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ ఫ్రేమ్. దీనికి చాలా స్ట్రాంగ్ ఫ్రేమ్ ఉంది అని ఒక చైర్ని చూపించో ఏదో చెప్తున్నాను. ఇట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ ఫ్రేమ్. ఇట్ హ్యాస్ ఎ లవ్లీ ఫ్రేగ్రెన్స్. ఏదో ఫ్లవర్స్ కానీ లేకుంటే సెంట్ కానీ స్మెల్ చూసి ఇదేం కలిగి ఉందంట? లవ్లీ ఫ్రేగ్రెన్స్ కలిగి ఉందంట. నెక్స్ట్ ఇట్ హ్యాస్ ఎ లార్జ్ పార్కింగ్ ఏరియా. ఆ ఏరియాలో చాలా పార్కింగ్ లాట్ ఉంది. ఇట్ హ్యాస్ ఎ లార్జ్ పార్కింగ్ ఏరియా. పెద్ద పార్కింగ్ ఏరియా ఉంది అక్కడ, కలిగి ఉంది అని అన్నప్పుడు చెప్తాం. సో ఫ్రెండ్స్ అర్థమైందా? అంటే ఉంది అని అంటే ఇది కలిగి ఉంది అంటే ఇట్ హ్యాస్. ఒకటి ఉందంటే దేర్ ఈస్, చాలా ఉన్నాయంటే దేర్ ఆర్. ఇక్కడ ఉన్నది చూపిస్తే దిస్ ఈజ్, అక్కడ ఉన్నది చూపిస్తే దట్ ఈజ్. ఇప్పుడు ఇవన్నీ ఉపయోగించి ఒక చిన్న కథలాగా అల్లుదాం. ఇంక నుంచి ఈ కొన్ని నేర్చుకోండి. ఇప్పుడు నేను నేర్పించినవి అర్థం చేసుకోండి. ఫార్ములా లాగా ఇవి ఉపయోగించి ఒక వస్తువుని మనం డిస్క్రైబ్ చేయొచ్చా లేదా? ఇక్కడ నా దగ్గర ఒక చైర్ ఉందండి. ఆ చైర్ బ్లూ కలర్లో ఉంది. దానికి పైన ప్లాంక్, ఇలా స్టడీ ప్యాడ్ లాగా ఉంటుంది కదా, దానిపైన ప్లాంక్ కూడా ఉంది. ఆ చైర్కి కుషన్ ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఆ చైర్ని వర్ణించండి అంటున్నా. ఏదైనా ఒక వస్తువుని వర్ణించాలన్నా, ఒక ప్లేస్ని వర్ణించాలన్నా, ఒక మనిషిని వర్ణించాలన్నా మినిమం ఇలాంటి సెంటెన్సెస్ మనకు తెలియాలి. ఓకే, సో ఇప్పుడు ఇలాంటి సెంటెన్సెస్ ఉపయోగించి దేన్నైనా వర్ణించవచ్చా? ఎస్, ఈజీగా. ఇప్పుడు చూడండి, మీకు నేర్పిస్తాను. సి, ఇక్కడ ఒక చైర్ ఉంది. ఒకసారి గమనించండి. ఇదిగో బ్లూ కలర్ చైర్. ఈ బ్లూ కలర్ చైర్కి ఎల్లో కలర్ ప్లాంక్ ఉంది. ప్లాంక్ అంటాం, స్టడీ ప్యాడ్ అంటాం, ఓకే, రైటింగ్ ప్యాడ్ అంటాం, ఎనీథింగ్. సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనం వర్ణించాలి. మీ దగ్గర ఉన్నదాన్ని వర్ణిస్తున్నారు. మీ పెన్నుని వర్ణించాలి, మీ దగ్గర ఉన్న మొబైల్ని వర్ణించాలి, మీరున్న రూమ్ని వర్ణించాలి. అప్పుడు ఎలా చెప్తాము అని అంటే, ఫస్ట్ ఇలా స్టార్ట్ చేయండి. దిస్ ఈజ్ అన్ ఐరన్ చైర్ విత్ అ యునిక్ డిజైన్. ఇదిగో ఇది ఒక ఐరన్ చైర్. ఇది ఎలాంటి యూనిక్ డిజైన్ ఉంది? దీనికి ఎలాంటి డిజైన్ ఉందంట? యునిక్ డిజైన్. అప్పుడు ఏమంటాను? దిస్ ఈజ్ అన్ ఐరన్ చైర్. ఇట్ హ్యాస్ అ యునిక్ డిజైన్. ఈజ్, హ్యాస్ ఇవే ఉపయోగిస్తున్నానా? దిస్ ఈజ్ దగ్గరలో ఉన్నదాన్ని చూపించి చెప్తున్నాను. దిస్ ఈజ్ అన్ ఐరన్ చైర్. ఇదేం కలిగి ఉంది? యునిక్ డిజైన్ కలిగి ఉంది. ఇట్ హ్యాస్ అ యునిక్ డిజైన్. దేర్ ఈజ్ ఏ బ్యాక్ రెస్ట్ ఫర్ సపోర్ట్. సపోర్ట్ కోసం వెనకాల ఆనుకునేది ఉంటుంది చూసారా, దాన్ని ఏమంటాం? బ్యాక్ రెస్ట్. ఇప్పుడు ఏమంటాలి చూడండి, దేర్ ఈజ్, ఒక బ్యాక్ రెస్టే కదా దానికి ఉంది. దేర్ ఈజ్ వాడానా? దేర్ ఈజ్ ఏ బ్యాక్ రెస్ట్ ఫర్ సపోర్ట్. సపోర్ట్ కోసం బ్యాక్ రెస్ట్ ఉంది. నెక్స్ట్ ఇట్ హ్యాస్ 4 స్టర్డీ లెగ్స్ అండ్ 2 ఆర్మ్ రెస్ట్స్ ఆన్ ఈదర్ సైడ్. ఇప్పుడు చూడండి ఒకసారి ఎలా చెప్తున్నానంటే, ఇట్ హ్యాస్ 4 స్టర్డీ లెగ్స్. స్టర్డీ, స్ట్రాంగ్గా నిలకడగా ఉండేటటువంటి 4 కాళ్ళు ఉన్నాయి ఈ చైర్కి. అప్పుడు ఏం చెప్తాను? ఇట్ హ్యాస్, ఇది ఏం కలిగి ఉంది? 4 కాళ్ళు కలిగి ఉంది. ఇప్పుడు ఏం చెప్పాలి? ఇట్ హ్యాస్ 4 స్టర్డీ లెగ్స్ అండ్ ఆర్మ్ రెస్ట్స్. ఆర్మ్ రెస్ట్ అంటే చేతులు పెట్టుకునేది ఉన్నాయి చూసారు ఈ సైడ్, వీటిని ఏమంటాము? ఆర్మ్ రెస్ట్ ఆన్ ఈదర్ సైడ్. ఈదర్ అంటే రెండు వైపులా, దీన్నే ఐదర్ అని కూడా అంటారు, బట్ ఈదర్ బాగుంటుంది పలకడానికి. ఇట్ హ్యాస్ ఆర్మ్ రెస్ట్స్ ఆన్ ఈదర్ సైడ్. రెండు వైపులా ఆర్మ్ రెస్ట్స్ ఉన్నాయి. మళ్ళీ ఒకసారి ఇక్కడ వరకు ట్రై చేద్దామా? దిస్ ఈజ్ అన్ ఐరన్ చైర్ విత్ అ యూనిక్ డిజైన్. దేర్ ఈజ్ ఏ బ్యాక్ రెస్ట్ ఫర్ సపోర్ట్. It has 4 sturdy legs and 2 arm rests on either side. వచ్చేసిందా? రెండు వైపులా ఆర్మ్ రెస్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, there is a soft blue cushion on the seat for added comfort. దీనికి ఇంకొంచెం కంఫర్ట్ యాడ్ చేయడానికి సీట్కి ఏం యాడ్ చేశారంట? బ్లూ కలర్ కుషన్ ఏర్పాటు చేశారంట. ఏముంది దానికి? దేర్ ఈజ్. ఇప్పుడు ఏం చెప్తున్నాము? దేర్ ఈజ్ అ సాఫ్ట్ బ్లూ కుషన్ ఆన్ ద సీట్ ఫర్ యాడెడ్ కంఫర్ట్. కంఫర్టబుల్గా కూర్చోడానికి సాఫ్ట్ బ్లూ కుషన్ ఉంది. నెక్స్ట్ దేర్ ఈజ్ ఎ yellow plank ఆర్ రైటింగ్ ప్యాడ్. yellow plank ఆర్ రైటింగ్ ప్యాడ్ ఎక్కడ? అటాచ్డ్ టు ద ఆర్మ్ రెస్ట్. అంటే సైడ్ పెట్టుకునే ఆర్మ్ రెస్ట్ చేతికి ఏం అటాచ్ చేసింది? దేర్ ఈజ్ ఎ yellow plank ఆర్ రైటింగ్ ప్యాడ్ అటాచ్డ్ టు ద ఆర్మ్ రెస్ట్. ఆర్మ్ రెస్ట్కి అటాచ్ చేసింది. విచ్ హెల్ప్స్ మీ కీప్ బుక్స్ అండ్ స్టడీ కంఫర్టబుల్లీ. అది నాకు దేనికి హెల్ప్ అవుతుంది? హ్యాపీగా బుక్స్ పెట్టుకొని చదువుకోవడానికి, రాసుకోవడానికి హెల్ప్ అవుతుంది. విచ్ హెల్ప్స్ మీ అంటే ఏదైతే నాకు హెల్ప్ చేస్తుందో అది అని అర్థం. విచ్ అంటే విచ్ హెల్ప్స్ మీ కీప్ బుక్స్ అండ్ స్టడీ కంఫర్టబుల్లీ. కంఫర్టబుల్గా చదువుకోవడానికి నాకు హెల్ప్ అవుతుంది. ఓవరాల్ ఇట్ లుక్స్
ఎలిగెంట్. మొత్తానికి ఓవరాల్గా దీన్ని చూస్తే ఎలా ఉందంట, చాలా ఎలిగెంట్, చాలా అద్భుతమైన లుక్ ఇది కలిగి ఉందంట. ఒక్కసారి ఇది మళ్ళీ ట్రై చేద్దామా? రిపీట్ ఆఫ్టర్ మీ, నాతో పాటు రిపీట్ చేయండి. దిస్ ఈజ్ అన్ ఐరన్ చైర్ విత్ అ యునిక్ డిజైన్. దిస్ ఈజ్ అన్ ఐరన్ చైర్ విత్ అ యునిక్ డిజైన్. There is a backrest for support. There is a backrest for support. It has 4 sturdy legs and 2 armrests on either side. It has 4 sturdy legs and 2 armrests on either side. Now, there is a soft blue cushion on the seat for added comfort. There is a soft blue cushion on the seat for added comfort. There is a yellow plank or writing pad. There is a writing pad attached to the armrest, which helps me keep books and study comfortably. There is a yellow plank or writing pad attached to the armrest, which helps me keep books and study comfortably. Overall, it looks elegant. అర్థమైందా? అంటే ఇప్పుడు మీరు జస్ట్ ఈ చైర్ని వర్ణించారు. ఇలాగే ఈ మనం నేర్చుకున్న దిస్ ఈజ్, దోస్ ఆర్, దట్ ఈజ్, ఓకే, ఇట్ హ్యాజ్, ఇవన్నీ ఉపయోగించి మీరు ఏదైనా వస్తువును కూడా ఈజీగా డిస్క్రైబ్ చేయగలుగుతారండి. ఓకే, సపోజ్ మీరు ఇప్పుడు మీ లివింగ్ రూమ్ అంటే లివింగ్ రూమ్లో కూర్చొని మీరు ఈ వీడియో చూస్తూ ఉన్నారనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఆ లివింగ్ రూమ్ని వర్ణించండి అని అన్నాను నేను. ఇవన్నీ ఉపయోగించి ట్రై చేయొచ్చా? ఎస్ సార్. దిస్ ఈజ్ మై లివింగ్ రూమ్ ఇన్ విచ్ ఐఎమ్ సిట్టింగ్ అండ్ లిజనింగ్ టు ద క్లాస్. దెర్ ఈజ్ ఎ టేబుల్ ఓవర్ దేర్. ఓకే, అక్కడ ఏముందంట, ఒక టేబుల్ ఉంది అండ్ ఆ టేబుల్ మీద కొన్ని బుక్స్ పెట్టేసి ఉన్నాయి. ఓకే, దేర్ ఆర్ సమ్ బుక్స్ ఆన్ ద టేబుల్. ఈ లివింగ్ రూమ్లో ఒక ఏసీ ఉంది. ఇట్ హ్యాస్ అన్ ఏసీ ఫిక్స్డ్ టు ద వాల్. ఓకే, అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ అ బిగ్ టీవీ. ఈ లివింగ్ రూమ్లో టీవీ కూడా ఉంది. అంటే అర్థమవుతుందా? నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను అంతేనండి. అంటే ఒక రూమ్ని వర్ణించమంటే ఈజీగా వర్ణించేయచ్చా? దిస్ ఈజ్ హౌ అంటే ఇలాంటివి మినిమం దిస్ ఈజ్, ఇట్ ఈజ్, ఇట్ హ్యాస్ అనేవి మనకు వస్తే ఈజీగా ఒక వస్తువుని, ఒక ప్లేస్ని, దేన్నైనా మీరు వర్ణించడానికి ఈజీ అయిపోతుంది. చాలా సందర్భాల్లో చెప్పాల్సి వస్తుంది, వర్ణించాల్సి వస్తుంది. అప్పుడు ఇవి మీకు హ్యాండీగా వస్తాయి. హోప్ యు లవ్డ్ అండ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ క్లాస్. ఓకే, ఈ వీడియో మీరు చూసి జస్ట్ నేర్చుకోవడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి. అండ్ నా మీ టాస్క్ ఏంటి, ఈ వీడియోలో నుంచి అంటే ఈ కాంటెక్స్ట్లో నుంచి మీరు కొన్ని క్వశ్చన్స్ తయారు చేయడానికి చూడండి. ఇఫ్ పాసిబుల్ ఏదైనా ఒక వస్తువుని మీరు తీసుకోండి. ఏదైనా ఒక వస్తువుని తీసుకొని దాన్ని డిస్క్రైబ్ చేసి కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. టేక్ కేర్.